Yeah, welcome to Sai Master Academy. Continuation of pair of straight lines. This is, I think, third video, third or fourth. Okay, we completed sixth theorem. This is seventh theorem, and we completed maximum questions related to homogeneous pair of straight line. So homogeneous and x square to hx by by square, and this is non-homogeneous. What question you want? If the second degree equation, this is a second degree equation, not a pair of straight line. Previous one also. హోమోజీనియస్ పేర్ ఆఫ్ లైన్ ప్రూవ్ చేయాలి అంటే హెచ్ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏబి ఉండాలి. ఈ కండిషన్ లేకుండే అది హోమోజీనియస్ కాదు. ఆల్రెడీ వి ప్రూవ్డ్ బై టేకింగ్ ఏ క్వశ్చన్, గుర్తుందో లేదో మీకు, ఓకేనా? సో ఇక్కడ కూడా ఇఫ్ దిస్ రిప్రజెంట్ ఏ పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్, ఈ రెండు కండిషన్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఏది ఇచ్చినా మీకు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చాలా క్వశ్చన్స్ మనం ఇప్పుడు రాసుకున్నాం హోంవర్క్ ప్రాక్టీస్ చేద్దామని. ఇది పేర్ ఆఫ్ లైన్, ఇది పేర్ ఆఫ్ లైన్, ఇది పేర్ ఆఫ్ లైన్, ఇవన్నీ కూడా ఆ కండిషన్ని సాటిస్ఫై చేస్తాయి. లేదు ప్రూవ్ దట్ అన్నాడు అనుకోండి, ఎక్కడైనా ప్రూవ్ దట్ దిస్ ఈజ్ ఏ పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ అంటే దీంట్లో ఏ బి హెచ్ జిఎఫ్సి వాల్యూస్ తీసుకోవాలి. తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి, జీరో రావాలి. ఇందులో సబ్స్టిట్యూట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై చేయాలి. అప్పుడే వీ కెన్ సే దట్ ఈక్వేషన్ ఈజ్ ఏ పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్. సో ఇక్కడ ఆ ప్రూఫ్ చేస్తున్నాం మనం ఇప్పుడు, తర్వాత ప్రాబ్లమ్స్ చేస్తాం. ఓకే, ఇఫ్ దిస్ ఈజ్ ఏ పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్, ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ షుడ్ బి సాటిస్ఫైడ్. వీఆర్ ప్రూవింగ్ నౌ. సి సొల్యూషన్ లో, సారీ ప్రూఫ్ లో యా ప్రూఫ్ చూడండి. ఇచ్చిన పేర్ ఆఫ్ లైన్ ఎలా ఉంది అంటే నాన్ హోమోజీనియస్ ఇది, అంటే విచ్ ఈస్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c is equal to 0. This is a non-homogeneous, is a non-homogeneous pair of straight line జనరల్ గా అయితే. కానీ మనం అదే ప్రూవ్ చేస్తున్నాం, ఇది ఒక నాన్ హోమోజీనియస్ పేర్ ఆఫ్ లైన్ ప్రూవ్ చేస్తున్నాం అనమాట. సిన్స్ దిస్ ఈస్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్, 0,0 నుంచి పాస్ అవ్వదు, ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ఏ డిఫరెంట్ పాయింట్. అంటే డయాగ్రామ్ లో మీరు చూడాలంటే ఇలా ఉంటది, ఇదనమాట. ఇంతకుముందు మనం హోమోజీనియస్ ఇలా రాసాం, గుర్తుందా? ఆరిజిన్ నుంచి పాస్ అయ్యేలాగా. దిస్ ఈస్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్, ఇట్ ఈస్ లైక్ దిస్, ఇలా ఉంటుంది డయాగ్రామ్. అర్థమైందా? అంటే విచ్ ఈస్ నాట్ పాసింగ్ త్రూ 0,0, పాసింగ్ త్రూ సమ్ అదర్ పాయింట్ పి, ఏదో ఒక పాయింట్ నుంచి పాస్ అవుతుంది అనమాట ఈ పేర్ ఆఫ్ లైన్. ఓకే, సో ఇప్పుడు ఇది పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ అయితే ఈ రెండు ఎగ్జిస్ట్ అయితే అని ప్రూవ్ చేయాలి. దానికోసం సేమ్ లైక్ ప్రీవియస్ హోమోజీనియస్ ప్రాసెసే ఉంటుంది. కాకపోతే since homogeneous, the lines also homogeneous passing through 0, this is this is not passing through 0,0 కాబట్టి మనం తీసుకునే లెట్ టూ లైన్స్ తీసుకోవాలి కదా. ఇందులో L1x ప్లస్ M1y అక్కడ తీసుకున్నాం మనం, బట్ ఇక్కడ ఏమొస్తుంది ప్లస్ N1 is equal to 0, equation number 2, and L2x plus M2y plus N2 is equal to 0, equation number 3 are equations of mother. Now the product of these two is equal to this kada, same like homogeneous. Kabatti therefore S is equal to L1x plus M1y plus N1 into L2x plus M2y plus N2. Can we write? Therefore అక్కడ మనకు వచ్చాయి L1 L2 ఏంటి ఏ, M1 M2 ఏంటి బి, ఇక్కడ ఇంకొకటి వస్తుంది N1 N2 సి. మీరు ఎక్స్పాండ్ చేసి కంపేర్ చేసిన అదే వస్తుంది. తర్వాత ఎట్లా మీరు గుర్తుంచుకోవాల్సింది ఇవే. అండ్ అక్కడ మనకు 2h వచ్చింది. వాట్ ఈస్ 2h? L1 M2 ప్లస్ L2 M1. బట్ 2h తో పాటు మనకి ఇక్కడ ఏమున్నాయి, ఇంకా 2g ఉంది, 2f ఉంది. మరి వాట్ అబౌట్ 2g 2f అంటే 2g రాస్తున్నా అండ్ 2f కూడా రాస్తున్నా. ఎలా రాయాలో మీకు నేను ఒక ట్రిక్ చెప్తా, ఆ ట్రిక్ ని ఫాలో అయిపోండి, మీకు వచ్చేస్తుంది. ఏంటి సార్ ఆ ట్రిక్ అంటే, ఇక్కడ రఫ్ గా చెప్తాను చూడండి. మనకున్న ఆల్ఫాబెట్స్ LMN లైన్స్ లో ఉన్నాయి. ఈక్వేషన్లు ఏమున్నాయి? GFH. ఆర్డర్ ఏంటి? FGH. ఇదే కదా ఆర్డర్, ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్. హెచ్ కావాలి అంటే 2h కావాలి అంటే దీనికి రెస్పెక్టివ్ గా ఉన్నది వదిలేసి ఈ రెండిట్లో వస్తుంది చూడండి, LM లో వస్తుంది.
ఇప్పుడు మనకి ఏం కావాలి, జీ కావాలి. దీనికి రెస్పెక్టివ్గా ఉన్న వదిలేసి ఈ రెండిట్లో రాయండి. అంటే ఏమవుతుంది, L1N2 ప్లస్ L2N1, ఇంకా బట్టి పట్టాల్సిన పని లేదు. తర్వాత ఎఫ్ కావాలి అంటే ఈ రెండిట్లో వస్తుంది, M1N2 ప్లస్ M2N1. అర్థమైందా ఎలా చేసుకుంటున్నాం మనం? గుర్తుంచుకోవడానికి ఇది ఒక ట్రిక్ అంతే. ఓకే, వచ్చేసిన అన్ని వాల్యూస్. రైట్, నౌ ఫస్ట్ ప్రూఫ్ చేయాలి మనం. ఏంటంటే ఫస్ట్ ప్రూఫ్, ఇది ఇంత పెద్దది ఈక్వల్ టు 0 అని చూపించాలంట. ఇది జోకేం కాదు, ఇట్ విల్ టేక్ టైమ్ టు ప్రాక్టీస్ ఆల్సో. సో బీ కేర్ఫుల్, జాగ్రత్త ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, రేపు మళ్ళీ రాయాలి చూడకుండా. సో ఫస్ట్ నేను ఫర్ ప్రూవింగ్ ఫస్ట్ వన్ వాట్ ఐఎమ్ టేకింగ్, కన్సిడర్ 8FGH ని కన్సిడర్ చేసుకుంటున్నా. ఎందుకు? ప్రూఫ్ కోసం కన్సిడర్ చేసుకుంటున్నా. సో 8 ఎందుకు తీసుకున్నాం అనేది మీకు అర్థమవుతుంది. 8FGHని నేను ఎలా రాసుకోవచ్చు అంటే 2G ఇంటూ 2F ఇంటూ 2H రాసుకోవచ్చా? అందుకని తీసుకున్నాను. ఎందుకంటే 2G ఉంది, 2F ఉంది, 2H ఉంది. ఈ మూడింటిని మల్టిప్లై చేస్తున్నా చూడండి. వాట్ ఈస్ 2G 2F 2H అంటే ఎట్లాగో LMలో MNలో NNలో అంటే ఉంటాయి. కామన్ సెన్స్ తీసుకుంటే ఏమవుతుంది, ఒకటి L1M2 ప్లస్ L2M1 ఇంటూ తర్వాత M1N2 ప్లస్ M2N1 తర్వాత N1L2 ప్లస్ N2L1 LM MN NL మీ ఇష్టం ఏదైనా. ఇది ఇటు ఇదట ఎదుటి తీసుకునే, ఇది 2G అవ్వాలని ఏం లేదు, ఇది 2H యాక్చువల్గా. కానీ ప్రొడక్ట్లో ఉంది A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ ఏనే కదా. ఇప్పుడు ఈ మూడింటిని మల్టిప్లై చేయాలి, చేసి మొత్తానికి ఏడికి తీసుకురావాలంటే ఇది 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 వచ్చేలా తీసుకొస్తే అక్కడ ABC 2G 2F 2H చేయొచ్చు, సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో దిస్ స్టెప్ లాటర్, దీని తర్వాత స్టెప్ చాలా ఇంపార్టెంట్ స్టెప్, అది గుర్తుంచుకొని చేయాల్సిందే. ఎక్స్పాండ్ చేసి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో దీన్ని మల్టిప్లై చేసి ఎక్స్పాండ్ చేస్తే ఏ స్టెప్ వస్తుందో నేను ఇప్పుడు అది రాస్తున్నా. అది ఎంత ఈజీగా గుర్తుంచుకోవచ్చో కూడా మీకు చెప్తా, అది కూడా ట్రిక్. విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ స్టార్ సింబల్ పెడుతురా, ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. విచ్ ఈజ్ ఈక్వల్ టు L1 L2 ఇంటూ, ఓకే L1 Lతో స్టార్ట్ అయింది, బ్రాకెట్లో MNలు ఉంటాయి, M1 స్క్వేర్ N2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్ N1 స్క్వేర్. ఇక వీటిని కంటిన్యూ చేయండి అంతే. Lతో స్టార్ట్ అయితే ML వచ్చింది కూడా, తర్వాత ఏంటి ఇప్పుడు M1 M2 ఇంటూ L1 స్క్వేర్ N2 స్క్వేర్ L2 స్క్వేర్ N1 స్క్వేర్ ప్లస్ M1 M తర్వాత N1 N2 ఇంటూ L1 స్క్వేర్ M2 స్క్వేర్ L2 స్క్వేర్ M1 స్క్వేర్ ప్లస్ 2 L1 L2 M1 M2 N1 N2. ఈ స్టెప్ మ్యాండేటరీ స్టెప్. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎంత కష్టమైనా గుర్తుంచుకుంటారా, లేదంటే ఇంకా నేను చేసేది ఏం లేదు. గుర్తుంచుకుంటే మీకు ఆ తీరం వస్తుంది, లేకపోతే రాదు. ఓకే, మీకు పేజ్ నెంబర్ 97లో ఉంటుంది చూసుకోండి. ఓకే, పేజ్ నెంబర్ 97లో తీరం ఉంటుంది. ఓకే, ఈ ఆర్డర్ గుర్తుంది కదా మీకు. ఫస్ట్ L బ్రాకెట్లో MN, తర్వాత M బ్రాకెట్లో రిమైనింగ్ 2, తర్వాత N బ్రాకెట్లో రిమైనింగ్ 2, లాస్ట్లో ప్లస్ అన్ని 2 టైమ్స్ ఆఫ్ అని. ఈ ఎక్స్పాన్షన్ అనేది మనకి ఇది ఇస్తుంది అన్నట్టు, ఎక్స్పాండ్ చేసిన తర్వాత. సో ఇక్కడ ఈ స్క్వేర్స్ పెట్టడం మర్చిపోతారు మీకు, ఎందుకంటే L1 L2 కాబట్టి M1 M2 M2 N1 పెట్టేస్తారు మీరు, అది రాంగ్ అవుతుంది, అట్లా పెట్టద్దు. ఓకే, స్క్వేర్స్ ఉంటే గుర్తు పెట్టుకోండి. నౌ L1 L2 ఉంది మనకు. వాట్ ఈజ్ L1 L2? ఏ, ఇగో L1 L2 ఏంటి? ఏ. మరి ఇది ఉందా? ఇస్ దేర్ M1 స్క్వేర్ M2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్ N1 స్క్వేర్? స్క్వేర్స్ లేకుండా ఉంది, కానీ ఇక్కడ స్క్వేర్స్ ఉన్నాయి, ఇక్కడ స్క్వేర్ లేకుండా ఉంది. కాబట్టి వీ కెన్ రైట్ స్క్వేర్స్ నుంచి A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ నుంచి స్క్వేర్స్ లేకుండా రాయొచ్చు A ప్లస్ B హోల్ స్క్వేర్ మైనస్ 2AB. చూడండి, స్క్వేర్ లేదు, హోల్ స్క్వేర్ ఉండొచ్చు, ఏం కాదు. ఓకే, L1 M2 L2 M1 N2 ప్లస్ M2 N1 హోల్ స్క్వేర్. ఓకే, అంటే MN కాబట్టి మనకి ఏమొస్తుంది, 2F హోల్ స్క్వేర్ వస్తుంది. కానీ సపరేట్ స్క్వేర్స్ తో మనకు ఫామ్ లేదు, కాబట్టి మనం ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ వాట్, M1 N2 ప్లస్ M2 N1 హోల్ స్క్వేర్ మైనస్ 2 M1 M2 N1 N2
ఎనీ డౌట్? సేమ్ సెకండ్ కూడా వాట్ ఈస్ M1 M2 వాల్యూ? బి బ్రాకెట్లో మళ్ళీ స్క్వేర్స్ L1 N2 ప్లస్ L2 N1 హోల్ స్క్వేర్ మైనస్ 2 L1 L2 N1 N2. ఎనీ డౌట్? నెక్స్ట్ మళ్ళీ ప్లస్ N1 N2 అంటే సి బ్రాకెట్లో మళ్ళీ స్క్వేర్స్ ఉన్నాయి L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ మైనస్ 2 L1 L2 N1 N2 తర్వాత ప్లస్ 2 L1 L2 A M1 M2 B N1 N2 C. ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఈ స్టెప్లో ఏమైనా డౌట్ ఉందా? లేదుగా. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి రా. A ఇంటూ దీని వాల్యూ ఏంటి? 2F హోల్ స్క్వేర్ అంటే 4F స్క్వేర్ మైనస్ 2BC. ఇక్కడ ఏముంటే BC వస్తుంది గుర్తుపెట్టుకోండి. ప్లస్ B ఇంటూ దిస్ ఈజ్ వాట్ 2G. ఇగో 2G దట్ ఈస్ 4G స్క్వేర్ మైనస్ 2AC. ఇది ప్లస్ C ఇంటూ CH స్క్వేర్ కావాలి కాబట్టి 2H అది ఉంటుంది. కావాలంటే LM అంటే 2Hగా 4H స్క్వేర్ మైనస్ 2AB ప్లస్ 2ABC. సో LHS ఏంటి మనకు 8GHFగా ఇదిగా తీసుకోండి. సో ఇప్పుడు అన్ని మల్టిప్లై అయ్యండి. 4AF స్క్వేర్ ఇది 4BG స్క్వేర్ ఇది 4CH స్క్వేర్ ఇక్కడ మైనస్ 2ABC మైనస్ 2ABC మైనస్ 2ABC ఎంత? మైనస్ 6ABC మైనస్ 6ABC ప్లస్ 2ABC ఎంత? మైనస్ 4ABC. సో 8GHF ఈజ్ ఈక్వల్ టు 4 కామన్ తీస్తే AF స్క్వేర్ ప్లస్ BG స్క్వేర్ ప్లస్ CH స్క్వేర్ మైనస్ ABC 4 1 జా 4 2 జా క్యాన్సల్. ఇప్పుడు ఏం చేయండి అంటే ఈ 2GHF అటు తీసుకెళ్ళండి. నెగిటివ్ అవుతుంది కానీ ఫామ్లో పాజిటివ్ ఉందా మనకి? 2GHF నెగిటివ్, ABC పాజిటివ్ కావాలి, ఇటు తెచ్చేయండి. ప్లస్ 2GHF అనుకుంటారా? ప్రూఫ్ చూడు. యా సారీ దిస్ ఇస్ ప్లస్. సో ఇవన్నీ ఇటు తెచ్చేయండి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 2GHF పాజిటివేగా, ABC కూడా ఏమవుతుంది? పాజిటివ్ పాజిటివ్ నెగిటివ్ 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 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని దేంతో డినోట్ చేస్తారంటే డెల్టాతో డినోట్ చేస్తారా? నేను దేంతో డినోట్ చేస్తారా? డెల్టా. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సెకండ్ ప్రూఫ్. సెకండ్ ఏంటంట? H స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు AB అని ప్రూవ్ చేయాలంట. ఏం ప్రూవ్ చేయాలి? H స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు AB. దిస్ ఈజ్ నథింగ్ బట్ H స్క్వేర్ మైనస్ AB గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0. ఎనఫ్ కదా? ఇలా చేసినా అలా చేసినా ఒకటే. వాట్ ఈజ్ H? ఇది H. దిస్ బై 2 రాస్తున్నా చూడండి. L1 M2 ప్లస్ L2 M1 బై 2 హోల్ స్క్వేర్ మైనస్ A L1 L2 B M1 M2 షుడ్ బి వాట్? గ్రేటర్ దెన్ 0 రావాలి. మనం ప్రూవ్ చేద్దాం ఇప్పుడు. సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ LHS తీసుకుందాం అనుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ A ప్లస్ B హోల్ స్క్వేర్ కదా. సో దట్ ఈస్ వాట్? L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ బై వాట్? 4 మైనస్ L1 M2 L2 M1 రాయొచ్చా? అటు ఇటు చేంజ్ చేసే ప్లేస్లు అంతే. ఇప్పుడు చూడండి, ఈ 4 అటు తీసుకెళ్తున్నా నేను. L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ మైనస్ 4 L1 M2 L2 M1 బై వాట్? 4. See, A plus B whole square minus 4AB అంటే which is nothing but A minus B whole square. So which is equal to what? L1 M2 minus L2 M1 whole square by ఎంత ఉంది? 4. See, పవర్ లో న్యూమరేటర్ లో పవర్ ఏముంది? న్యూమరేటర్ కి 2 ఉంది. 2 ఉంటే ఈవెన్ ఆడ ఈవెన్. ఇక్కడ నీకు ఐదర్ 0 అన్న వస్తుంది లేదంటే పాజిటివ్ అన్న వస్తుంది. నెగిటివ్ వస్తుందా పవర్ 2 ఉన్నప్పుడు? రాదు. సపోజ్ ఇక్కడ పాజిటివ్ నెంబర్ వచ్చింది, బై 4 ఉన్నా పాజిటివే. 0 వచ్చింది, బై 4 ఉన్నా 0నే. సో విచ్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుందా లేదా? సో విచ్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. Therefore we can write H square minus AB greater than or equal to 0. That implies H square greater than or equal to AB. Similarly ఇంకేమున్నాయి మొత్తం? G square greater than or equal to F square greater than or equal to. ఇవి కూడా ఎట్లా రాయాలి తెలుసా మీకు? ఇవి కూడా సేమ్ ఇందాక ఆర్డరే.
జీ కావాలి, ఎఫ్ జిహెచ్, జీ మధ్యలో ఉంది అంటే ఏబిసి, ఏ అండ్ సి వస్తాయి. జీ స్క్వేర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏసీ. ఎఫ్ జిహెచ్, ఎఫ్ ఫస్ట్ లో ఉంది అంటే రిమైనింగ్ రెండు అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ వాట్, బీసీ. అండర్స్టాండ్? సో దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్ హోమోజీనియస్ పేర్ ఆఫ్ లైన్ లో ఫస్ట్ థీరం. దీనిలో ఒక 3-4 ఉంటాయి అని పెద్ద పెద్ద ఉంటాయి. నెక్స్ట్ థీరం చూడండి, సేమ్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఇది ఏంటంట, రిప్రజెంటే పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. అయితే ఇది చూపించండి అండ్ ఆ పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ అంటే ఇలా ఉంటాయి కదా, ఆ డిస్టెన్స్ కూడా చెప్పండి అంటున్నాడు వాడు. ఆ డిస్టెన్స్ కూడా ఇదని ప్రూవ్ చేయమంటున్నాడు. క్వశ్చన్ అడుగుతాడు ఏదో ఒకటి 5x² ప్లస్ 20xy ప్లస్ 2y² ప్లస్ సంథింగ్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్స్ అంటాడు. అంటే అది పేర్ ఆఫ్ లైన్ ప్యారలల్ లైన్ ఇచ్చాడని అర్థం. ముందు చెక్ చేసుకున్న తర్వాత డిస్టెన్స్ కనుక్కోవాలి బై యూజింగ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ టూ ఫార్ములాస్. ఓకేనా? సో ప్రూఫ్ లో ఒకసారి వాట్ ఈస్ ఎస్ గివెన్ రాద్దాం. ax² ప్లస్ 2hxy ప్లస్ by² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c is equal to 0, ఈక్వేషన్ నెంబర్ 1. సో ఇందులో ఎన్ని లైన్స్ ఉంటాయి? 2 లైన్స్. లెట్ L1x, కానీ ఇక్కడ lx ప్లస్ my ప్లస్ n1 is equal to 0, ఈక్వేషన్ నెంబర్ 2. అండ్ lx ప్లస్ my ప్లస్ n2 is equal to 0, ఈక్వేషన్ నెంబర్ 3 ఆర్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ వన్. ఎందుకు సార్ LMA రాస్తున్నాం? L1 M1 ఎందుకు రాయట్లా? L1 M1 L2 M2 రాస్తే ఇలా ఉంటాయి, LM రాస్తే ఇలా ఉంటాయి. కోఎఫిషియన్స్ ఆఫ్ x అండ్ y ఆల్వేస్ షుడ్ బి సేమ్ ఫర్ ప్యారలల్ లైన్స్ కదా. మరి ఎడిపోతుంది బుర్ర, పని చేయట్లే. ఎందుకు సార్ అంటే చెప్పరా? నేనే ఎందుకు సార్ అనుకోవాలి అంటే నేనే స్టూడెంట్ అవ్వాలి, వెంటనే నేనే లెక్చరర్ అవ్వాలి, నేనే డౌట్ వేసేటోన్ అవ్వాలి, నేనే క్లారిఫై చేసేటోన్ అవ్వాలి, నేనే చదువుకోవాలి, ఇక నేనే రాస్తా ఎగ్జామ్. సో ప్యారలల్ లైన్స్కి ఎప్పుడు కూడా కోఎఫిషియన్స్ ఆఫ్ XY ఎలా ఉంటాయి? సేమ్, కాన్స్టెంట్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి. వాడు ఏమంటున్నాడు? పేర్ ఆఫ్ ప్యారలల్ అంటున్నాడు అంటే ఖచ్చితంగా XY టర్మ్స్ సేమ్ ఉండాలి, అందుకని ఇలా తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే మనకు మళ్ళీ వాల్యూస్ వస్తాయి కదా. సో ఇంతకుముందు ఏమొచ్చింది మనకి? ఇది వచ్చింది, కానీ L1 L2 లేడు ఉన్నాయి, లేవు. ఉన్నాయా? లేవు. మరి ఎలా సార్? ఒక్కసారిగా చూడండి, మీకు ఇక మనకున్న వాల్యూస్ రాస్తున్నా. L1 L2 is equal to A, M1 M2 is equal to B, N1 N2 is equal to C, L1 M2 plus L2 M1 is equal to 2H, and M1 N2 plus M2 N1 is equal to Mn అంటే ఫస్ట్ ఏంటి 2F అంతే కదా, అండ్ N1 L2 plus N2 L1 సో FGH 2G. ఇవి మన దగ్గర ఉన్న వాల్యూస్ ఫర్ నాన్ హోమోజీనియస్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. అది ఇది ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అంటే ఈ L1 లేదు, L2 లేదు, రెండు ఎల్లులే. అప్పుడు ఏమవుతుంది? దేర్ ఫోర్ వీ హ్యావ్ L² is equal to A. తర్వాత ఇవి కూడా లేవు, 1 లేవు. చూడండి, M² is equal to B. ఇది మారలే. N1 N2 ఉన్నాయి, N1 N2 is equal to C. వాట్ అబౌట్ 2H సార్? ఇది L1 కాదు, ఇది M2 కాదు, L2 కాదు, ఇది M1 కాదు, అన్ని LML. సో LM ఎంత? 2LM is equal to 2H. 2 క్యాన్సిల్ అయితే H is equal to ఎంత అన్నట్టు ఇప్పుడు? LM. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడ ఓన్లీ M1 M2 లేవు, N1 ఉన్నాయి, కాబట్టి ఇట్ విల్ బికమ్ M ఇంటూ N1 ప్లస్ N2 is equal to 2F. లేదంటే N1 ప్లస్ N2 is equal to 2F by M. లేదంటే F is equal to M ఇంటూ N1 ప్లస్ N2 by 2. మనకి ఏది అవసరం ఉంటే అది రాసుకుందాం తర్వాత, ముందైతే నేనేం రాయాలి. ఓకేనా? అట్లా మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ది, ఇక్కడ కూడా ఏంటి? L లేదు, ఓన్లీ N1 N2 లేదు. సో L ఇంటూ N1 ప్లస్ N2 is equal to what? 2G. ఇప్పుడు తీసేస్తున్నాం ఇవన్నీ. అర్థమైంది ఎలా వచ్చాయో? ఇప్పుడు మనం గో టు ద ఫస్ట్ ప్రూఫ్. వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రూఫ్? ఫస్ట్ ఏం చేయాలంట? H² ఈక్వల్ టు AB. LHS ఏంటి? H² ఈక్వల్ టు H అంటే LM హోల్ స్క్వేర్ విచ్ ఈస్ L² M² విచ్ ఈస్ L² అంటే M² అంటే అయిపోయింది. సెకండ్ ప్రూఫ్ ఇది కొంచెం ఈజీగా ఉంటుంది రా. వాట్ ఈస్ సెకండ్ ప్రూఫ్? LHS AF² విచ్ ఈస్ A అంటే L². వాట్ ఈస్ F? ఇందాక చెప్ప బై 2 రాసుకోవాలండి. M ఇంటూ N1 ప్లస్ N2
by 2 whole square af square which is equal to ఈ స్క్వేర్ అప్లై వీ కెన్ అప్లై ఫర్ m స్క్వేర్ 2 అన్ని n1 ప్లస్ n2 కదా. నేను ఏం చేస్తానంటే m ని ఇటని l అట్ అంటున్నా, అంటే m స్క్వేర్ బయటకు వచ్చేసింది అండ్ ఎల్ లోపలికి వెళ్ళిపోయింది. ఎల్ ఇంటూ n1 ప్లస్ n2 బై 2 హోల్ స్క్వేర్. ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఈ ఎల్ స్క్వేర్ లోపలికి వెళ్ళిపోయింది, ఇక స్క్వేర్ ఉంది. ఈ ఎం స్క్వేర్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఈ ఎం స్క్వేర్ అంటే ఏంటి? బి. ఇది మొత్తం జీ చూడండి, ఇగో బై 2. సో బీజీ స్క్వేర్ ఏఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు బీజీ స్క్వేర్ విచ్ ఇస్ ఆర్హెచ్ఎస్ విచ్ ఇస్. ఇప్పుడు థర్డ్ చూడండి, ఇక థర్డ్ ఏంటంట? డిస్టెన్స్ కావాలంట. ఆ రెండు ప్యారలల్ లైన్స్కి ఏం కావాలంట? డిస్టెన్స్. అది కూడా ఎన్ని ప్రూఫ్లు ఇచ్చాడు? 2 ప్రూఫ్లు ఇచ్చాడు. థర్డ్ వన్, లెట్ డిస్టెన్స్ బిట్వీన్ లైన్ ఈక్వేషన్స్ ఏం తీసుకున్నాం మనం? 2 and 3. 2 and 3 ఈజ్ డి అనుకుందాం. ఓకేనా? See, if you have two parallel lines, what is the distance between the parallel lines? Formula. Idra, what is the distance between parallel lines? So, ఇక్కడ రాస్తున్నా చూడండి. Suppose ax plus by plus c1 is equal to 0 and ax plus by plus c2 is equal to 0 are two parallel lines. Then the distance between them mod c1 minus c2 by root over a square plus b square. Remember, మనకు ఎప్పుడు కానీ చదువుకునేది అయిపోదు, బాగా గుర్తుపెట్టుకోండి. మీకు సెకండ్ ఇయర్లో మళ్ళీ ఇప్పుడు ఎంసెట్ ఉంటుంది కదరా, సెకండ్ ఇయర్. మరి అప్పుడు ఏం రాస్తావురా? ఏమైంది బాబు, చెప్పవా ఫార్ములా? సో ఇక్కడ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి1 బదులు ఏముంది? ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్1. సో ఏ అంటే ఎల్, బి అంటే ఎం, ఎన్1 అంటే సి1. సో దేర్ ఫోర్ వాట్ ఈస్ ద ఫార్ములా? డి1 ఏం రాసుకోవచ్చు ఇప్పుడు మనం? మాడ్ ఆఫ్ n1 మైనస్ n2 బై రూట్ ఓవర్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్. ఎనీ డౌట్? ఎల్ అంటే ఏ, ఎం అంటే బి, n1 అంటే సి1, n2 అంటే సి2. సబ్స్టిట్యూట్ చేసాం. విచ్ ఈజ్ ఈక్వల్ టు కేస్ నెంబర్ 1 రా. ఎందుకు సార్? 2నే కదా, అందుకని కేస్ నెంబర్ 1లో ఒకటి చేద్దాం, 2లో ఇంకోటి చేద్దాం. కేస్ నెంబర్ 1 నేను ఏం చేస్తున్నానంటే దానికంటే ముందు కొంచెం సింప్లిఫై చేసి తర్వాత కేసు తీసుకుందాం. n1 మైనస్ n2 ఎక్కడన్నా ఉందా? మనకు ఉందేంటి? n1 ప్లస్ n2. ఇంతకుముందు కూడా ఒక తీరంలో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్లో m1 మైనస్ m2 వస్తే m1 ప్లస్ m2లకు మార్చుకున్నాం. ఏ ఫార్ములా వాడాం? రూట్ కూడా ఉండాలి. ఓకే, ఐఎమ్ రైటింగ్ హియర్ a minus b is equal to root over a plus b whole square minus 4ab is a formula to convert negative to positive, minus to plus. So ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నా? which is equal to mod of, that is root, I am writing directly root over n1 plus n2 whole square minus 4n1 n2 by what? root over l square plus m square. So can I write complete one root రా? ఇప్పుడు కేస్ 1 తీసుకుందాం రా. కేస్ 1 ఏం చేస్తున్నా నేను? మల్టిప్లై అండ్ డివైడ్ బై ఎల్ స్క్వేర్. కేస్ 2 రా, మల్టిప్లై అండ్ డివైడ్ బై ఎం స్క్వేర్. సార్ మీరైతే తెలుసుకోవటం రాస్తున్నారు, మార్కెట్లో తెలియాలి సార్ ఎల్ స్క్వేర్తోనే చేయాలి, ఎం స్క్వేర్తోనే చేయాలి అని అంటే ప్రూఫ్ చూద్దాం. ప్రూఫ్ లో ఏం కావాలి అంటే 2 రూట్ ఓవర్ జీ స్క్వేర్ మైనస్ ఏసీ బై ఏ ఇంటూ ఏ ప్లస్ బి కావాలి కదా. డినామినేటర్ లో ఏ ఇంటూ ఏ ప్లస్ బి, ఎల్ స్క్వేర్ అంటే ఏంటి? ఏ, ఎం స్క్వేర్ అంటే బి, ఏ ప్లస్ బి ఉంది, ఇంకేం కావాలి? ఇక్కడ ఏం కావాలి? ఇక్కడ ఏం కావాలి? బి కావాలి. ఏ కావాలి అంటే దేంతో మల్టిప్లై చేయాలి? అందుకే ఎల్ స్క్వేర్ తో. బి కావాలి అంటే న్యూమరేటర్ అంటే సింప్లిఫై చేసి వస్తుంది. సో విచ్ వాట్ ఐఎమ్ డూయింగ్? సి రూట్ ఓవర్ ఎల్ స్క్వేర్ కదా,
L square into n1 plus n2 whole square minus 4L square n1 n2 by L square into L square plus m square, which is root over. This is nothing but L into n1 plus n2 whole square minus 4L square n1 n2 by L square into L square plus m square, which is equal to root over L into n1 plus n2. L into n1 plus n2 ఎంత 2g whole square, which is 4g square minus 4. This is a, this is c by a into a plus b. ఏం కామన్ తీయచ్చు 4 కామన్ తీయచ్చు, which is outside కాబట్టి 2 root over g square minus ac by a into a plus b. సేమ్ ఇదే రోడ్లో వెళ్తే ఇక్కడ కూడా వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఏమవుతుంది అప్పుడు విచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎం స్క్వేర్ కదా, ఎం స్క్వేర్ ఇంటూ n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్ మైనస్ 4m స్క్వేర్ n1 n2 బై m స్క్వేర్ ఇంటూ l స్క్వేర్ ప్లస్ m స్క్వేర్. సింప్లిఫికేషన్ చేయండి అంటే రూట్ ఓవర్ m ఇంటూ n1 ప్లస్ n2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా ఇందాకట్లాగానే మైనస్ 4m స్క్వేర్ n1 n2 బై m square into L square plus m square. So which is equal to m into n1 plus n2 ante 2f, which is nothing but 4f square minus 4. This is bc by b into a plus b, taking 4 common outside 2, which is 2 root over f square minus bc by b into a plus b is the proof, hence proved. Understand? అర్థమైందా? ఇప్పుడు మనము కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్కి వచ్చేద్దాం. ఏమంటా ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్, హోమోజీనియస్ పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎంత 0,0. మీకు తెలుసు కదా ఆల్రెడీ, ఇలా ఉంటుంది, ఇదే కదా 0,0, రైట్? హోమోజీనియస్ ఇది. అదే నాన్ హోమోజీనియస్ అంటే ఐ సెడ్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్, దిస్ ఈస్ సమ్ డిఫరెంట్ పాయింట్ పీ కదా. ఆ పీ కనుక్కోవడానికి ఫార్ములా ఆల్రెడీ మీకు లోకస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ లో వచ్చేస్తుంది మీకు. ఓకే, hf minus bg by ab minus h square, gh minus af by ab minus h square. See, దీనికి రిలేటెడ్ గా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద పేర్ ఆఫ్ స్టేట్మెంట్స్. అండ్ ఇక్కడ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ ఫర్ హోమోజీనియస్, ఫర్ నాన్ హోమోజీనియస్ ఈజ్ నథింగ్ బట్ సేమ్. ఆల్రెడీ అప్పుడే చెప్పా యాంగిల్ థీరం చెప్పినప్పుడు. అండ్ పర్పెండిక్యులర్ సేమ్ a plus b equal to 0, అండ్ కోయిన్సైడ్ సేమ్ h square equal to ab. సో ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద పేర్ ఆఫ్ లైన్స్. చేయగలరా లేదా? ఆల్రెడీ మీకు హోంవర్క్ కూడా ఇచ్చేసిన. వాట్ ఈజ్ ఏ 2, వాట్ ఈజ్ బి, వాట్ ఈజ్ 2h 1, సారీ 5, దెన్ h is equal to వాట్ ఈజ్ 2g minus 5, ఎందుకంటే 2gx కదా. వాట్ ఈజ్ g, what is 2f minus 7, what is f minus 7 by 2, what is c, what is the formula? అండ్ జిఎఫ్సీలు అవసరం ఉన్నాయా? లేనప్పుడు ఎందుకు సార్ అనవసరంగా రాసి టైం వేస్ట్ అని అంటే, పాయింట్ అడిగినప్పుడు జిఎఫ్లు అయితే రావాలిగా. ఒకవేళ ప్రూవ్ దట్ దిస్ ఈస్ ద పేర్ ఆఫ్ లైన్ అన్నప్పుడు జీ కావాలి, ఏ కావాలి, బి కావాలి, సి కావాలి, హెచ్ కావాలి, ఎఫ్ కావాలి. అంటే మీకు జిఎఫ్సీలు కూడా కనుక్కోవడం చెప్పిన మీకు. ఓకే, నౌ కాస్ థీటా ఫార్ములా, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఆఫ్ a plus b 2 plus 2 by root over a minus b 0 4h square. 2h అంటే 5 కదా, దీన్ని స్క్వేర్ చేయండి, 4h square 25. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 4 by 5. దెన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ 4 by 5. ఇంకా tan theta ఏదైనా కనుక్కోవచ్చు, ఒకటి వచ్చేస్తే. సో మీకు ఇది హోంవర్క్ గా తీసుకొని చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంట, ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంట. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ A1, what is B3, what is 2G, sorry 2H4, what is H2, 2 and 2 cancel కదా. what is G minus 2, 2G అంటే minus 4 కదా, అందులో ఆఫ్ చేయాలి. H అన్న ఆఫ్ చేయాలి, G అన్న ఆఫ్ చేయాలి, F అన్న ఆఫ్ చేయాలి. what is F minus 5, what is C3, what is the point of intersection? ఇక్కడే ఉంది, నేను రాయట్లే. HF 2 into minus 5 minus 10 minus BG 3 into minus 2 plus 6, ఎందుకంటే minus 6 కదా, by AB minus H square. AB 1 3 ja 3 minus H square 4.
కామా GH. సో G ఇక్కడ ఉంది, H ఇక్కడ ఉంది. సో 2 2 జా -4. ఇగో GH కదా, GH మైనస్ AF చేయాలి కదా. సో GH అంటే 2 2 జా -4 మైనస్ AF 1 5 జా -5 బై వాట్ 3 -4. ఇది సేమ్ కదా, AB మైనస్ H². సో ఇప్పుడు 10లో 6 తీసేయండి, ఎంత -4 బై -1. 5లో 4 తీసేయండి, 1 బై -1 విచ్ ఈస్ ఈక్వల్ టు 4 కామా -1 విచ్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఇఫ్ దిస్ రిప్రజెంట్ ఎ పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ K అన్నాడు. అంటే ఇది ఏంటంట, పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ అంట. పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ కావాలంటే కండిషన్ ఏముంది మనకి, ఇది ఉంది, ఇది ఉంది. సో ఇప్పుడు అందులో సబ్స్టిట్యూట్ చేయాలి మనం. సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే దానికంటే ముందు వీనో వాట్ ఈస్ ABCHGF ఇందాక చెప్పాను కదా. సో ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ ఐఎమ్ నాట్ రైటింగ్ ఈక్వేషన్ మళ్ళీ ఎందుకని చెప్పేసి, సొల్యూషన్ లో వాట్ ఈస్ A రా 1, వాట్ ఈస్ H 1/2, ఎందుకంటే ఇక్కడ 1 హాఫ్ కదా. వాట్ ఈస్ B -2, వాట్ ఈస్ G 2, వాట్ ఈస్ F -1/2, ఎందుకంటే ఇక్కడ 1 కదా. వాట్ ఈస్ C K, since 1 is a pair of straight line, that implies delta is equal to 0. What is delta? ABC plus 2GHF minus AF square minus BG square minus CH square equal to 0. ABC 1 into minus 2 into tell me what అని చెప్పావా. ఓకే, ఏ అంటే 1, బి అంటే -2, సి అంటే K. సో K into 1 K, K into -2 -2K. అండ్ 2GHF 2 into G అంటే 2 4, H అంటే 1/2, సబ్స్టిట్యూట్ చేద్దాంలే. ప్లస్ 2 into what is G, what is H, what is F minus AF square. ఏ అంటే F² అంటే 1/4 -1/2 whole square minus BG square. B అంటే G అంటే 2 square 4 minus CH square. C అంటే H² అంటే 1/4 is equal to 0. So this is -2K and ఇక్కడ 2లు 2 cancel, plus into minus -1, and ఇక్కడ which is -1/4, and this is minus into minus plus 4 to 8, and this is minus K/4 is equal to 0. ఈ నెంబర్స్ అన్నీ ఒక పార్ట్ అనుకోండి, Kలో ఒక పార్ట్ అనుకోండి. -2K minus K/4 and this is -1 minus 1/4 plus 8 is equal to 0. ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే 4 కదా. 4 2 జా -8K minus K/4 అండ్ ఈ అన్నిటికి ఎల్సిఎం చేసిన 4 కదా. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 4 అంటే -4 and this is -1 and this is 4 8 జా 32/4 is equal to 0. That is I'm taking this side. తీసుకొచ్చి చేసేద్దాం డైరెక్ట్ గా, పని అయిపోతుంది కదా. విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎట్లాగో మనకు అటు రావాల్సిందే. సో 4 1 జా 4 అంటే +4 అండ్ దిస్ ఈస్ +1 అండ్ దిస్ ఈస్ 4 8 జా -32 బై వాట్ 4. ఇప్పుడు 4 4 క్యాన్సల్. 8K అంటే -9K విచ్ ఈజ్ ఈక్వల్ టు 32 అండ్ 5 తీసేయండి. ఎంతైతే 32లో 5 తీసేస్తే 27 అవుతుంది, -27 అవుతుంది. మైనస్ మైనస్ క్యాన్సల్, 9 3 జా క్యాన్సల్. వాట్ ఈస్ K వాల్యూ 3. అర్థమవుతుందా. ఒకవేళ K గా కూడా లాంబ్డా ఇచ్చినా సేమ్ ప్రాసెస్, ఇంకేదో ఇచ్చినా సేమ్ ప్రాసెస్, అలాంటిది ఉంది మీకు హోంవర్క్. K ప్రూవ్ దట్ దిస్ ఈజ్ ఏ పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్. పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ కావాలంటే ఏం చేయాలని చెప్పాను మీకు నేను, డెల్టా ఈక్వల్ టు 0 కావాలి అండ్ H² G² F² ఆ సైడ్స్ వేయాలి. సొల్యూషన్ లో వాట్ ఈస్ A 2, వాట్ ఈస్ H 1/2 1 కాబట్టి, వాట్ ఈస్ B, వాట్ ఈస్ G, వాట్ ఈస్ F. FA 7/2, 0 G లేదురా, ఎందుకంటే అందులో X ఉందా, లేదు కదా. సో G is equal to 0, F is equal to 7/2, C is equal to -2. Since 1 is a pair of straight line, that implies delta is equal to ABC plus 2GHF minus AF² minus BG² minus CH² is equal to 0. సో దట్ ఇంప్లైస్ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ABC, A అంటే ఎంతరా చెప్పండి, అక్కడ కనీసం చెప్పండి చూసుకుంటూ. A అంటే 2, B అంటే -6, C అంటే
-2 + 2 GHF దట్ ఈస్ 0. వై సార్? ఒకటి 0 ఉంది కాబట్టి అన్ని 0 ఉన్నాయి. నెక్స్ట్ -A 2 F² F అంటే 7/2 అంటే 49/4 -B G² G ఉంది కదా, లేదు కాబట్టి 0 అది. -C what is C? -2 H² what is H? 1/2 whole square 1/4 is equal to 0. So that implies ఇదంతా 2 to the 4 6 minus into minus plus 24 2 6 4 6 24 కదా. I now 0 and this is 2 1 2 2 cancel minus 29 కదా 49/2 and this is 0 minus into minus plus 2 and sorry 2 1 2 2 cancel చేయొచ్చు కదా. సో which is equal to ఎంత అవుతుంది అప్పుడు minus into minus plus 1/2. ఇది ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి ఈక్వల్ టు 0 మనం ప్రూవ్ చేయాలి. ఈక్వల్ టు 0 మనం తీసుకోవాలి, ఓన్లీ డెల్టా ఈక్వల్ టు తీసుకుంటున్నాం మనం. ఓకే, డెల్టా ఈక్వల్ టు వీ హావ్ టు ప్రూవ్ 0. ప్రూవ్ దట్ అన్నాడు. ఒకవేళ దిస్ ఈజ్ ఏ పేర్ ఆఫ్ లైన్ ఫైండ్ లాంబ్డా అంటే మనం 0 తీసుకోవచ్చు. సో ఇక్కడ చూద్దాం ఎంత -49 + 1 ఎంత వస్తుందిరా 24 - 48/2 కదా. 2 1 2 24 which is equal to 24 - 24 which is equal to 0. Therefore delta equal to 0 and conditions h² greater than or equal to ఏంటి AB. చెక్ చేద్దాం. what is h? 1/4 h² greater than or equal to A 2 B -6 of course negative కదా ఇది. So 1/4 is always greater than or equal to -12. తర్వాత ఏంటి G² greater than or equal to FG. ఈ FGH అంటే మధ్యలో ఉంది, G అంటే సో AC. దట్ ఇంప్లైస్ వాట్ ఈస్ G²? అసలు G లేదుగా. 0 greater than or equal to A. A అంటే 2, C అంటే నెగిటివ్. ఓకే, 2 2 -4 కరెక్టేగా. అండ్ తర్వాత F² greater than or equal to BC. దట్ ఇంప్లైస్ వాట్ ఈస్ F? 7/2 అంటే 49/4 is greater than or equal to BC. B అంటే నెగిటివ్, C అంటే నెగిటివ్. minus into minus plus 6 2 12. That implies 49 greater than or equal to 12 4 48. So again satisfied. Therefore 1 is a pair of straight line. Understand? So ikkada ante this is a pair of perpendicular straight line అని ప్రూవ్ చేయమన్నాడు. ఫస్ట్ ఏం చేయాలి అంటే మీరు డెల్టా ఈక్వల్ టు 0 అవుతుందా లేదా చెక్ చేయాలి. చేసిన తర్వాత ఏ వాల్యూ ఎంత, బి వాల్యూ ఎంత, బట్ A + B ఎంత, A + B 0 అయితే పర్పెండిక్యులరే కదా. ఎటు వింటున్నారు? A + B 0 అయితే పర్పెండిక్యులరే కదా నాయన. ఇగో A + B 0 అయితే పర్పెండిక్యులర్. ఇందాక చెప్పాను కదా మీకు, ఇక్కడ ఫార్ములా రాసింది ఎక్కడ, ఇగో A + B 0 అయితే యాంగిల్ దగ్గరే చెప్పాను కదా, మళ్ళీ క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటారు నేను ఎప్పుడు మొహంలో. ఓకేనా? సో ఇది ఫస్ట్ చెక్ చేయాలి పేర్ ఆఫ్ అయినా కదా. షో దట్ దిస్ ఈజ్ ఏ పర్పెండిక్యులర్ అనలే, షో దట్ దిస్ ఈజ్ ఏ పెయిర్ ఆఫ్ పర్పెండిక్యులర్ అన్నాడు. అందుకే ఫస్ట్ పేర్ ఆఫ్ లైన్ అవుతుందా కదా, తర్వాత పర్పెండిక్యులర్ అవుతుందా కదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఫైండ్ లాంబ్డా ఇఫ్ దిస్ రిప్రజెంట్ ఏ పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్. చేయగలరా? ఇది ఉన్నది ఒకటే. ఇక్కడ ఏమన్నాడు ముందు క్వశ్చన్ ఏది, ఇక్కడ ఏమన్నాడు K అన్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు లాంబ్డా అంటున్నాడు. యాజ్ ఇట్ ఈజ్. సో ఇది మీరు ప్రాక్టీస్ చేయండి, రాలేదనుకోండి నన్ను అడగండి, నేను మీకు చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫైండ్ K ఇఫ్ దిస్ రిప్రజెంట్ ఏ పేర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్. ఇక్కడ కూడా ఏమంటున్నాడు K కనుక్కోమంటాడు. కానీ K వచ్చిన తర్వాత ఏం చేయాలంటున్నాడు చూడండి, యాంగిల్ కనుక్కోవాలంట. యాక్చువల్గా యాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? cos θ is equal to mod of A plus B by root over A minus B whole square plus 4H². సరే ఇది కనుక్కోవడానికి Kతో పని ఏముంది అంటే చూద్దాం. Kలో కావాల్సిన అన్ని ఉన్నాయి. A అంటే ఎంత, B అంటే ఎంత, మరి H అంటే Kలో ఉంది. K తెలుసా మనకి, అందుకే ముందు ఏం చేయాలి K కనుక్కోవాలి. K కనుక్కున్న తర్వాత ఏం చేయాలి యాంగిల్ కనుక్కోవాలి. యాంగిల్ కనుక్కున్నాక ఇంకొకటి అడుగుతుండు, ఏంటది పాయింట్. ఏంటి ఫార్ములా? HF minus BG by AB minus H² కామా GH minus AF by AB minus H². మీకు ఈ 3 క్వశ్చన్లు కలిపి ఒకటి ఇచ్చాడు, నేను 3 ఇండివిజువల్గా ఆల్రెడీ చెప్పాను, కావాలంటే చూసుకోండి. ఇదిగోండి ఇక్కడ యాంగిల్ కనుక్కోవడం చెప్పా, ఇదిగోండి ఇక్కడ లాంబ్డా ఆర్ K కనుక్కోవడం చెప్పా, ఇదిగోండి ఇక్కడ పాయింట్ కనుక్కోవడం కూడా చెప్పా. ఈ 3 కలిపి అక్కడ ఇచ్చిండు, కానీ ఫస్ట్ లాంబ్డా కనుక్కున్న తర్వాతే నువ్వు ఏదైనా చేయాలి. ఎందుకు సార్ అంటే
లాంబ్డా నుంచే నీకు ఇగో ఇందులో ఉన్న హెచ్ వస్తుంది, ఇందులో ఉన్న హెచ్ వస్తుంది. సో ఇక్కడ మీకు ఏం జరుగుతుంది అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ ఇది. నేను మీకు హోంవర్క్ ఎందుకు ఇస్తున్నా అంటే ఇది కనుక కరెక్ట్ చేశారనుకోండి చాలు, మీరు ఆ ముందు క్వశ్చన్లు అన్నీ చేసినట్టే తీరం తప్ప. ఇక్కడ మీకు కే వాల్యూస్ 2 వస్తాయి, ఏ అండ్ బి. కే అనేది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో వస్తుంది మీకు. 2 వచ్చినప్పుడు ఫస్ట్ కేస్ 1 అనే కే ఈక్వల్ టు ఏ తీసుకొని ఈ హెచ్ వాల్యూ దగ్గర ఏనో ఏ బై టూనో వస్తుంది కదా, అప్పుడు ఒక పాయింట్, అప్పుడు ఒక యాంగిల్ వస్తుంది. తర్వాత సెకండ్ కేసులో మళ్ళీ కే ఈక్వల్ టు బి తీసుకొని మళ్ళీ సాల్వ్, అంటే 2 సార్లు చేయాలి ఇది క్వశ్చన్. 2 వాల్యూస్ వస్తాయి కాబట్టి కే వాల్యూస్. ఓకేనా, అర్థమైందా? అయిపోయినాయి అనుకుంటారా? అనుకున్నాయా? లేవు. ఓకేనా, సో ఇవి ప్రాక్టీస్ చేయండి మంచిగా. ఇంకా ఐ థింక్ 1 క్లాస్ ఆర్ 2 క్లాసెస్లో మీకు అయిపోతుంది, ఫినిష్ అయిపోతుంది పేర్ ఆఫ్ స్టేట్మెంట్. ఓకే రైట్, థ్యాంక్ యూ. షేర్ టు మ్యాక్సిమం.